కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళు చేసే ర్యాలీలో అందరికి కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు ప్రతిసారి కూడా మనం చెప్తా ఉన్నాం, పోయినసారి కూడా చెప్పాం, ఎవరైనా కూడా టూ వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి మీరు ప్రయాణం చేయొద్దు, వెహికల్స్ కానీ డ్రైవ్ చేయొద్దు. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోండి. ఎందుకంటే మీకోసం ఒక కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారనేది కూడా ఈరోజు మేమంతా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పాత గవర్నమెంట్ మాదిరి డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అవాయిడ్ చేసాం. ఈరోజు డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ లేకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. దానికి కూడా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన జేసీ గారు, అదేవిధంగా మా మేయర్ గారు, అదేవిధంగా అందరూ కూడా తెలియపరిచేది ఒకటే, అందరం మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం 1/1/2026 నుంచి 31/1/2026 అంటే నెల రోజుల పాటు ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ప్రారంభ కార్యక్రమం. మరి ఇందులో ప్రధానంగా మన జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో కూడా పలు హైవేలు, రాష్ట్ర రహదారులు, మరి లోకల్ రహదారులు వెళ్తున్నాయి. క్యాజువాలిటీస్ పరంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఆ అవగాహన ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలు సాధ్యమైనంత వరకు నివారించి వితౌట్ రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్ను ఇచ్చేయడం కోసం ఈ నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు మొదటి కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే రోడ్డు సేఫ్టీ మీటింగ్ అనేది కూడా ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ఈ రిపీటెడ్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా చాలా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ వెళ్తున్నాయి. సో దురదృష్టవశాత్తు మరి మద్యం సేవించి కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల ఈ రోడ్ ఇన్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లాగే దీనన్నిటికీ నివారించడానికి ప్రధానమైనటువంటిది హెల్మెట్ ధరించకపోవడం వల్ల మనం విపరీతంగా ఈ క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత క్యాజువాలిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అట్లాగే రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించడం అవన్నీ కూడా మానిటరింగ్ మెకానిజం ఉంది. అసలు పూర్తిగా ప్రమాదాలు లేకోకుండా చేయడం అనేది దీని తాలూకా ముఖ్య ఉద్దేశము. సో దానికి ఈ అవగాహన కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకొని మరి మీ వెనకాల మీ ఫ్యామిలీ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు కనుక రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్స్ కూడా పెరిగినాయి రాను 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి. దాంతో రోడ్డు ప్రమాణాలు, ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు నిబంధనల ప్రకారము మీరు సేఫ్ జర్నీ చేయాల్సిందిగా ఇందులో భాగంగా మీ అందరికీ మీ మీడియా ద్వారా ప్రజలందరికీ ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మనము ఈ కార్యక్రమంను 1/1/26 నుంచి 31/1/26 వరకు ఈ భద్రతా వారోత్సవాలు మనం జరుపుకొంచున్నాము. అందులో భాగంగా ఈరోజు వాక్థాన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా. మరి ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరియు మేయర్ మేడము, జేసీ గారికి నా యొక్క ధన్యవాదములు. ఇందులో భాగంగా మన రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ వాహనాలు ఉపయోగించే వారందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, అట్లానే సీట్ బెల్ట్లు ధరించాలి. ఇవన్నీ మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము, అందరూ పాటించాలని చెప్తున్నాము. ఎంతమంది పాటిస్తున్నారు అనేది ఒకసారి మీరు అనుకోవాలి. అది అందరూ కూడా పాటించండి. మనకు ఉన్నటువంటి యాక్సిడెంట్స్ను తగ్గించాలని, ప్రకాశం జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మనము అందరూ కూడా తీర్చిదిద్దాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతా నియమాలు పాటించండి. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.